స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము.
నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచనే చింత నుండి నీ కృపా ఇంతవరకు కాచనే చింత నుండి నీ కృపా అంతము వరకు నడిపించనే అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతి రాజువై రాజ్యమేలును పదమ సింహమై కోతకోయును రావయ్యా యేసయ్యా మరలా రావయ్యా యేసయ్యా రావయ్యా యేసయ్యా మరలా రావయ్యా యేసయ్యా వస్తాడు వస్తాడు యేసయ్యా తెస్తాడు తెస్తాడు రాజమయ్య వస్తాడు వస్తాడు యేసయ్యా తెస్తాడు తెస్తాడు రాజమయ్య ఎప్పుడు నీరాక యేసయ్యా మరలా రావయ్యా యేసయ్యా నిన్ను పొడిచిన వారు నిన్ను చూడగా చాలా మించుచు రొమ్ము కొట్టుకొనగా నిన్ను పొడిచిన వారు నిన్ను చూడగా చాలా మించుచు రొమ్ము కొట్టుకొనగా మేఘారూఢుడవై దూతల
వస్తాడు యేసయ్యా, తెస్తాడు తెస్తాడు రాజ్యమయ్యా, ఎప్పుడు నీ రాక యేసయ్యా, మరలా రావయ్యా మెస్సయ్యా. హల్లెలూయా హల్లెలూయా. సోదరికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన మధ్యన మద్దాల రాజు గారు అండ్ ఫ్యామిలీ వచ్చి దేవుని మహింపరచవలసిందిగా పాట ద్వారా కూర్చున్నాం. Jesus, no, not one, no, not one. None else could heal all our souls' diseases. No, not one, no, not one. Jesus knows all about our struggles. He will guide till the day is done. There's not a friend like a lonely Jesus. No, not one, no, not one. No friend like him is so high and holy. No, not one, no, not one. And yet no friend is as weak and lowly. No, not one, no, not one. Jesus knows all about our struggle. He will guide till the day is done. There's not a friend like the lonely Jesus. No, not one, no, not one. There's not another Jesus. No, not one, no, not one. No nights are dark, but the light can cheer us. No, not one, no, not one. Jesus knows all about our struggles. He will guide till the day is done. There's not a friend like the lonely Jesus. No, not one, no, not one. He never saves when his friend forsake him. No, not one, no, not one. All sinners find that he won't take him. No, not one, no, not one. Jesus. కూర్చున్నాం. నీకై నీ ప్రేమకై నీ జాలికై నీమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా. నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా ఆరాధన. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా. నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై మహిమ ఘనతకు దేవుని బిడ్డలారా, మనం ఈ రాత్రి దేవుని సన్నిధిలో నిలబడి ఆయనను స్తుతించుకునేటువంటి భాగ్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆయనని కనపరిచేటువంటి భాగ్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. గత రాత్రి మనం పాడుకున్నాం కదా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే అని ప్రభువుని కనపరుచుకుని స్తుతించి మహిమపరుచుకుందాం. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే,
చేస్తున్నాడు. Praise God. Glory to Jesus. Hallelujah. నన్ను చుట్టినా బాధలు నన్ను చుట్టినా వ్యాధులు నన్ను చుట్టినా నీవు నన్ను విడువనంటివి. నన్ను నీవు విడువనంటివి. నీవు భయపడకంటివి. నన్ను నీవు విడువనంటివి. నీవు భయపడకంటివి. నా తోడు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవే, నా తోడయు నీవే, నా కొండలు నీవే యేసయ్యా. నా తోడు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడు నీడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడా, నమ్మకము కలిగిన మా మంచి యేసయ్య, ఇప్పటి వరకు నీ అమూల్యమైనటువంటి శ్రేష్టమైన ఈ నామమును ప్రభువా మహిమపరచడానికి, ఆరాధన పూర్వకంగా నిన్ను గణపరచడానికి నాయన అల్పులమైన మా అందరికీ నువ్వు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకు వందనాలు. పరలోకములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలు కొనియాడుచున్నాయి. అల్పులమైన మేము కూడా నిన్ను కొనియాడ్చడానికి నువ్వు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇది రాత్రి కాల శ్రమలో నాయన మూడో కూడిక భాగంలోనికి మమ్మల్ని తీసుకొచ్చు. ఇంకా మా ముందున్న సమయంలో నాయన నీ సావుకులను, సాక్ష్యములు చెప్పబోయే బిడ్డలను, మరి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమములను ప్రభువా నీవే మర్యాదపూర్వకంగా క్రమంగా ముందుకు నడిపించి సహాయించు. మీరు అధ్యక్షతగా నడిపిస్తున్నారు ప్రభువా. ముగింపు వరకు కూడా నీ ఆత్మాభిషేకం ప్రతి బిడ్డ మీద ఉంచి, ఇప్పుడు ఏ రీతిగా అయితే ఆరాధన చేసి నెమ్మది కలిగిన హృదయంతో వారు ఉన్నారు, అదే హృదయంలోనికి నీ శక్తి కలిగిన వాక్యమును ప్రసరింపచేయి నాయన. వారి హృదయంలో భద్రపరుచుకుని అనేకులకు వారి సాక్షులుగా నిలవటానికి కృప చూపించమని రక్షణను బిడ్డలకు అనుగ్రహించు. యేసు దివ్యనామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయమును వారికి అప్పగిస్తున్నాం. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతోనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
ఓడ కడుతుంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ వార్తను గురించి ప్రతి ఒక్కరికి ప్రకటిస్తూ వచ్చాడు. నోవా చేసిన పని ఏంటంటే తాను ఊరికే ఓడ దగ్గర కూర్చొని కట్టడం కాదు, కానీ దేవుడు ఈ విధంగా ప్రళయం తప్పిస్తున్నాడు, ఎందుకు మీ గురించి బాధపడుతున్నాడు, మీరు చేసేటటువంటి ఈ చెడుతనము దుష్టత్వము ఆయనకి చాలా బాధ అనిపించింది కనుక ఇప్పటికైనా మారు మనస్సు పొందండి, ఆ ప్రళయం నుంచి తప్పించుకోండి, బహుశా మిమ్మల్ని అందరినీ కూడా ఓడలో పిలుస్తాడేమో, మారు మనస్సు కలిగి ఉంటే కనుక మార్పు చెందండి, మారు మనస్సు పొందండి అని నోహు ఈ 120 సంవత్సరాలు కూడా బయటికి వెళ్ళి ప్రకటిస్తూనే వచ్చాడు. అయితే వాళ్ళు వీడెవడో పిచ్చోడు, ఈ ముసలోడికి వీడికి ఏమైనా మతిపోయిందా, వీడికి ఈ వయసు ఏంటి, ఆ ఓడ కట్టడం ఏంటి, ఓడతో ఈ ప్రపంచమంతా మునిగిపోవటం ఏంటి అని చెప్పి హేళన చేస్తున్నారు. అయినప్పటికీ తాను మాత్రము ఆ పట్టుదల వదలలేదు, ఆ విశ్వాసం కోల్పోలేదు. మరి అటువంటి దుష్టత్వముగా ఉన్నటువంటి రోజుల్లో అవిశ్వాసముతో ప్రజల్లో అవిశ్వాసం ప్రబలిపోతున్నటువంటి ఆ రోజుల్లో ఒక్కడైనా మనిషి దేవుడికి ఇష్టడైన మనిషి ఉన్నాడంటే అది ఒక వింత మనిషి అని చెప్పుకోవాలి మనం కదా. నిజంగా అదే ఈ రోజులైతే వాడిని తీసుకెళ్లి హాస్పిటల్లో, పిచ్చి హాస్పిటల్లో వేసేటటువంటి వాడు. అయినప్పటికీ కూడా నోవహు యొక్క విశ్వాసం సడలలేదు, కడుతూనే ఉన్నాడు. చివరికి ఆ వడ్రంగి పని చేసి ఆ ఓడను నిర్మించేటటువంటి ఆ పనివారు కూడా ఈవిడు పిచ్చివాడు అన్నారు. వాడు పిచ్చివాడో మంచివాడో మాకెందుకు, మాకు జీతం ఇస్తున్నాడు, దాంతో మేము బతుకుతున్నాం, పగలంతా పనిచేసి రాత్రులు పోయి తప్పదాగి గంతులు వేస్తూ డ్యాన్సులు వేసుకుంటూ ఆడుకుంటారు. ఆ పని చేసేటువంటి ఓడ కోసం పని చేసేటువంటి వ్యక్తులు కూడా విశ్వసించలేదు, ఎవరు కూడా నమ్మలేదు. అయితే నోహు మాత్రం వెనకాడలేదు. ఆ కడుతూనే ఉన్నాడు. దేవుడు చెప్పలేదు ఎప్పుడు వస్తుందో, అయినప్పటికీ కూడా తాను వెనకాడలేదు, సందేహం లేకుండా పని ముందుకు పోతున్నాడు. ప్రియులారా, 120 సంవత్సరాలు గడిచిపోయింది, అయిపోయింది. నోహు, ఇదిగో నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భార్య ఓడలో ప్రవేశించండి, నీతో పాటు సకల జీవులు, సకల ప్రాణులు రెండుగా, ఒక మగ ఆడది రెండుగా నీతోటి ఆ ఓడలోకి వస్తాయి. వాటికి సరిపడ్డట్టు ఆహారం కూడా తీసుకో. సరిపడ్డట్టు ఎన్ని రోజులు, 1 రోజా, 2 రోజులా, 3 రోజులా తెలియదే. అయినప్పటికీ కూడా ఆయన పెట్టమన్నాడు, పెడుతున్నాడు. ఎంత ఆహారం పడుతుందో. నోహు ఓడలో ప్రవేశించి ఆ వరదలు అయిపోయి తాను బయటికి వచ్చేవారికి సుమారుగా 377 దినములు అయింది. 377 దినములు అంటే 1 సంవత్సరం పైన 17 దినములు. అన్ని దినాలు వాళ్ళు ఓడలో ఉన్నారు. అన్ని దినాలు వారందరికీ కూడా సరిపోయినటువంటి ఆహారం అక్కడ ఉన్నది. మరి వాళ్ళకి కాలకృత్యాలు, వెలుగు, దీపము ఇవన్నీ ఏమైనాయో తెలియదు. అందుకే ప్రభు అన్నాడు, ఇక రమ్ము, లోపలికి రమ్ము. ఎవరిని రమ్ము అనేది ఎవరు? ఒక మనిషి నేను ఉన్నానంటే రండి అంటే నా దగ్గరికి పిలుస్తాం కనుక నోహుని రండి అని పిలిచాడంటే ప్రభువు లోపల ఉన్నాడు. యేసు ప్రభువు ఆ ఓడలో ఉండి వారిని పిలుస్తూ ఉన్నాడు కనుక ఆయనే ఆ నామలో, ఆ ఓడలో ఉన్నాడు. వాళ్ళకి ఆయన వెలుగై ఉన్నాడు కనుక వారికి చీకటితో పని లేదు. ఆయన జీవమై ఉన్నాడు కనుక ఆహారానికి లోటు లేదు. ఆయన ఎంత పెట్టాడు అనేటటువంటిది కాదు. ఆయన ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టాడు? ఇటువంటి ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేసేటటువంటి ప్రభువు తనతోటి ఉన్నాడు, ఓడలో ఉన్నాడు కనుక ఆహారానికి లోటు లేదు. అతను ఎంత తీసుకున్నాడు, ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎన్ని ప్రాణులు ఉన్నాయి, సరిపోతుందా అనేటటువంటి ప్రశ్నే లేదు. ఆ విధంగా విశ్వాసిగా నోహు ఓడలోకి వచ్చాడు. తాను తన కుటుంబం ఎంతమంది వాళ్ళు? 8 మంది. నోహు భార్య, 3 కుమారులు, 3 కోడలు, మొత్తంగా 8 మంది. ఆ 8 మంది పెని వాళ్ళు లోపలికి వచ్చారు. జీవులన్నీ కూడా మగ ఆడది అలా అందరూ కూడా వచ్చారు. సరే, వచ్చిన తర్వాత 120 సంవత్సరాల తర్వాత వాటిని పిలిచారు. వాళ్ళందరూ ఓడలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా 7 దినములు పట్టింది వర్షం స్టార్ట్ అవడానికి. అప్పుడు కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎగతాళి చేస్తూనే ఉన్నారు. ఏ ముంచుకుపోయింది? ఇన్ని సంవత్సరాలు ఓడ కట్టినవాడు ఇంతలోనే లోపలికి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందా? ఒక మబ్బు లేదు, చినుకులు లేవు, చక్కగా మామూలుగానే సూర్యుడు ఉన్నాడు, వెలుతురుంది, అందరూ మంచి కార్యాలు చేసుకున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, సంసారాలు చేస్తున్నారు, చక్కగా పండించుకుంటున్నారు, తింటున్నారు, అన్నీ మంచిగా జరుగుతున్నాయి. వీడికి ఎక్కడ వర్షం సూచనలే లేదు. ఎందుకింత తొందర?
ఏదో మబ్బు పడితే వెళ్ళొచ్చు కదా, ఏమింత ముంచుకుపోయింది, లోపల పోవచ్చు అని ఇంకా ఎగతాళి చేస్తున్నామన్నారు. వాళ్ళు ఇది జరగదు అనేటటువంటి వాళ్ళ మనస్సును ఇంకా స్థిరపరుచుకుంటున్నారు. ఇదంతా నాశనానికి. దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించిన వాడు ఎప్పటికి కూడా ఆ విధంగా చెడిపోతాడు అనేటటువంటి నిర్భయంగా వారు జీవిస్తున్నారు కనుక వారి జీవితానికి అది అంతమే. ఆ విధంగా ఎగతాళి చేసినటువంటి వారికి మరింకా సమయం పట్టింది. ఎందుకంటే వాతావరణము ఏమీ మార్పు లేదు. ఇన్ని సంవత్సరాలైనా ఓడ తయారైనా, ఓడలోకి వీళ్ళందరూ ఎక్కినా, సకల జంతువులు కూడా రెండుగా ఓడలోకి వచ్చి ఎక్కుతున్నా వీరు మాత్రం ఎగతాళి చేస్తూ గేలి చేస్తూ బయటే ఉన్నారు. ప్రియులారా, ఆ వారం దినాలు అయిన తర్వాత తలుపులు మూయబడ్డాయి. ఈ తలుపులు ఎవరేశారండి? నోహ దేవుడు వేశాడు. నోహు వేస్తే మానవుడికి కొంత జాలి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎవడన్నా తీయమంటే ఏమో చేస్తాడేమో. అందుకే దేవుడే మూసాడు ఆ తలుపు. దేవుడు మూసిన తలుపులు నరుడికి తీయటానికి వల్ల కాదు కనుక ఆ తలుపులు వేసిన తర్వాత ఆకాశవాకులు విప్పాడు. వర్షాలు వస్తున్నాయి, కొంచెం లేస్తూ ఉన్నాయి, ఇళ్ళు మునిగిపోతున్నాయి, చెట్లు మునిగిపోతున్నాయి. అప్పుడు కేకలు వేస్తున్నారు, ఓ నోవహు, మేము కూడా వస్తాం, మాది తప్పైపోయింది, తలుపులు తెరువు అని కేకలు వేస్తున్నారు. అయితే తాను వేసిన తలుపు కాదు, దేవుడు వేసిన తలుపు తాను తెరవలేడు. ఒక్క ప్రాణి కూడా లేకుండా సర్వనాశనమైపోయింది. మరి నేను చెప్పిన విధంగా 377 దినముల తర్వాత 40 దినాలే కురిసిన వర్షం అయితే 40 దినాలే, 40 రాత్రులు 40 పవళ్ళు కురిసింది. ఎత్తైన పర్వతాలు మునిగిపోయి ఆ నీరు తగ్గిపోవటానికి, ఆ ఎండిన స్థలం రావటానికి, ఆ ఓడలో నుంచి మనుషులు బయటికి రావడానికి ఎన్ని దినాలు పట్టాయి. కనుక ఆ దేవుని యొక్క మాటను విశ్వాసంతో చేసినటువంటి వ్యక్తి నోహు. మరి నోహు వారి యొక్క కోడళ్ళు కూడా విశ్వసించారో లేదో కానీ తండ్రి యొక్క పట్టుదలను బట్టి వారు కూడా తను వెంబడించి, వారు కూడా విశ్వాసంతో తండ్రిని వెంబడించి ఓడలోకి వచ్చారు. అయితే రానటువంటి వాళ్ళు అంతము చూశారు. కనుక ఇటువంటి దినాలు మళ్ళీ మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు మీరు చూస్తారు, అడుగుతారు ఉత్సాహంగా వాళ్ళు. ప్రభు ఆయన రెండవ రాకడ నుంచి శిష్యులతోటి మాట్లాడుతుంటే, ప్రభు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే అవి దానికి సూచనలు చెప్తున్నాడు. నేను వచ్చేటటువంటి మనుష్య కుమారుని దినము నోవహు దినములు లేవంటాయి. నోవహు దినాల్లో ఏం జరిగింది? వాళ్ళు తింటూ తాగుతూ పెళ్లి చేసుకుంటూ ఎంతో విచ్చలవిడిగా ఉన్నారు. అందుకే దేవుడు వారి యొక్క చెడుతనాన్ని కూడా భరించలేనంతదిగా వారిలో చెడుతనం పెరిగిపోయింది. ఆ విధంగా ఈ రోజుల్లో కూడా దొంగతనాలు, వ్యభిచారాలు, హత్యలు చెప్పరాని విధంగా పెరిగిపోతాయి అని చెప్పి ప్రభు చెప్పారు. మరి లోతు విషయంలో కూడా చెప్పాడు. లోతు ఎవరు? అబ్రహాము సహోదరుని కుమారుడు. సరే, వారు అబ్రహాము లోతు కూడా దేవుని పిలుపునందుకొని కానాను వచ్చారు. ఆ కానానులో వారు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన తర్వాత మరి అక్కడ కూడా ఆ దుష్టులైనటువంటి వాళ్ళ మనుషుల ప్రవర్తన చూసి వారు నిజంగా ఏం జరుగుతుందో అని చెప్పి దేవుడే పైనుంచి దిగి వచ్చాడు ఆ సంగతులు తెలుసుకోవడానికి. 3 వ్యక్తులు అబ్రహాం దగ్గరికి వచ్చి అక్కడ విందు తీసుకున్నారు. ఒక వ్యక్తి అబ్రహాం దగ్గర మిగిలిపోయాడు. 2 వ్యక్తులు లోతు దగ్గరికి వెళ్ళారు. ఆ లోతు దగ్గర జరిగింది ఏంటంటే, ఆ రోజుల్లో మరి ఆ లోతు అక్కడ తన భార్య, అక్కడ తాను కూడా ఆ పచ్చటి పొలములు, ఆ భూములు ఇవన్నీ కోరుకున్నాడు. అబ్రహాం కోరుకోమన్నప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణములు దేవుని శాపానికి గురిగాక ముందు అవి పాలు తేనెలు ప్రవహించేటటువంటి భూములుగా ఉన్నాయి. కనుకనే లోతుకి ఆ యొక్క కళ్ళు మిరుమెట్లు కొలిపి ఆ స్థలం కావాలని కోరుకుని అక్కడికి వెళ్ళాడు. అది అప్పటికి ముందే దేవుని ప్రణాళిక ఉంది. వాడు చెడిపోయి ఉన్నారని చెప్పేసి ఆ పట్టణాలు నాశనం చేయాలని దేవుని ప్రణాళిక ఉంది. మరి అక్కడ మనుషులు, ఈ దేవదూతలు వెళితే, ఇదిగో నీ ఇంట్లోకి వచ్చినటువంటి వాళ్ళని రప్పించు, మేము వారిని కూడుకోవాలి అని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా చేస్తారు. వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, మనం ఏమంటాము, ఈ పురుషులు స్త్రీలు కానటువంటి వ్యక్తుల్ని ఏమంటాం మనం? నపుంసకులు. ఆ నపుంసకులు పురుషులు స్త్రీలు కూడా సాంగత్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఆ రోజుల్లో ఉన్నారు. అందుకే వారిని పంపించమంటే లోతు అంటాడు, అయ్యా వారు నాకు అతిథులుగా వచ్చారు, మీరు వారిని ఏం చేయొద్దు, కావాలంటే నాకు 2 కుమార్తెలు ఉన్నారు, పెండ్లి కానటువంటి వారు,
సంవత్సరముల వయస్సు కలిగినటువంటి వ్యక్తి, వృద్ధుడు. ఈ రోజుల్లో మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామండి? 100 ఏళ్ళు బ్రతికితే వాడు చాలా గొప్ప. అప్పటికి నోవహు 600 సంవత్సరాలు జీవించిన ఆ వృద్ధుడైన ఆ వ్యక్తితోటి దేవుడు ఈ భారం తనపై చెప్తున్నాడు. అయితే ప్రభు చెప్పినటువంటి మాట ఇక్కడ ఒక చూడండి, 3వ వచనంలో, దేవుని సాక్షులుగా లోకములు ఇంకా ముందు కొనసాగాలని మనము మన సంఘంతో ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నగేష్ గారికి సన్మాన కార్యక్రమం అనేది మేము ఏర్పాటు చేస్తున్నాం. అయితే దానికి సందర్భంగా బైబిల్ నుంచి కూడా కొన్ని మాటలు ఎత్తి చూపొచ్చండి. ఇది క్రైస్తవ సమాజంలో సన్మానం ఏంటని కొంతమందికి డౌట్ ఉంటుంది. అది బైబిల్లో కూడా ప్రభువు వారు చెప్పారు. తిమోతి పత్రికలో ఒక మాటను చూడండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాల్లో మాట ఉంది. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగుగా పాలన చేయు పెద్దలు, అది క్రైస్తత్వములోను మరి ఇహపరమైనటువంటి భూ సంబంధమైన పరిపాలనలోను న్యాయపరమైనటువంటి క్రమబద్ధతుల్లో పాల్గొనేటువంటి వారిని వారిని గుర్తించి, ఎందుకంటే ఏ తప్పు ఏ నేరము చేయటానికి వారికి ఇష్టం ఉండదు. వారు మంచిగా పరిపాలన చేస్తూ ఉంటారు. ఒకరితో మాట్లాడినా, ఒకరికి తీర్పు తీర్చినా, లేకపోతే ఇంకొకరికి స్నేహం చేసినా, ఏది చేస్తున్నా వారి యొక్క ఆ ధోరణి ఎలా ఉంటుందంటే మంచి స్థితిలో ఉంటారు. అలాంటి బాగుగా పరిపాలన చేయ నాయకులను, ఇలాంటి వారిని మనం సన్మానం చేయటం ఎంత మాత్రం అది తప్పు కాదు. సన్మానం చేయుటకు వారు యోగ్యులు. మరి ఇది మేమందరం ఆలోచన చేసి, పెద్దవారు గత 6 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నిజంగా కుటుంబానికి మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నటువంటి ఆ వ్యక్తి మరి మాతో ఎప్పుడు కలవడేమోనని మేము అనుకున్నాం. కానీ ద గాడ్ ఈజ్ ప్లాన్, అది దేవుని ప్రణాళిక. కాబట్టే ఆయన ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ దీనస్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని చూసి, మీరు నాకన్నా గొప్పవారయ్యా అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు. మీరు దేవుని పరిచారకులు అని చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని మేము కలిగి ఉన్నందుకు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి జోసెఫ్ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన గురించి చాలా గొప్పగా మేము సంభాషణ చేసుకుంటాం. అసలు దాతయ్య గారికి మనం ఎంతకు అసలు యోగ్యులం కాదు, కానీ దేవుడు ఆయన్ని మనకు పరిచయం చేసి చక్కగా 6 సంవత్సరాల నుంచి ఎంతో ప్రోత్సాహకరంగా మనకు తోడ్పాటుగా ఉంటున్నారు. ఆయనను మనం ఈ సంవత్సరం 7వ సంవత్సరం సంపూర్ణ సంఖ్యలో మనం గుర్తించాలి. ఆయన కొరకు మనం ఏదైనా ఒక మంచి కార్యం చేయాలని చెప్పేసి ప్రభువు పక్షంగా ప్రార్థన చేసి కార్యం ముందు కొనసాగించుకుంటున్నాం. ఈ సమయంలో నగేష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు వస్తువులకు చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సన్మానంలోకి మరి మా కుటుంబంలో నుంచి అందరికన్నా పెద్దది మరి అక్క. ఈరోజు మాతో ఎవరు మా ఆడపిల్లలు లేరేమని అనుకున్నాం, కానీ వారిలోంచి ఒకరిని దేవుడు పంపించాడు అనుకోని విధంగా. మా అందరికీ పెద్దదైనటువంటి మా రంగమ్మ అక్క గారు కూచిపూడిలో ఉంటున్నారు. వారు వచ్చి పూలదండతో బాబాయ్ గారిని సత్కరిస్తారు. కూచిపూడి నుంచి వచ్చినటువంటి అక్కగారు. తదుపరి లక్ష్మయ్య గారు కూడా రెడీగా ఉండాలి. త్వరగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే సమయంలో
శాలువాతో కూడా కొంచెం శాలువాతో కూడా మరి సహోదరు లక్ష్మయ్య గారు వచ్చి బాబాయ్ గారిని సత్కరిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. ఒకసారి కూర్చో. ఈ సన్మానం విషయంలో కొన్ని మాటల తర్వాత పెద్దలు మాట్లాడతారు. అయితే నాకు జోసెఫ్ గారు కూడా సేవకులుగా మాకు ఒక ఆలోచన వచ్చింది. అది కూడా దైవ చిత్తమేమో నేను అనుకుంటున్నాం. ఇంతవరకు మధ్యాహ్నం నుంచి కానీ 4 రోజుల నుంచి కానీ ఎప్పుడు అనుకోవాలి. ఇవాళ జరగవలసిన కార్యం జరగకుండా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మాతో ఎంతగానో 7 సంవత్సరాల నుంచి ఎండనక వాననక మా కోసం తిరుగుతూ ప్రయాసపడుతూ అనేక విషయాల్లో ప్రోత్సహిస్తున్నటువంటి అన్నగారిని, లక్ష్మయ్య గారిని కూడా ఇది నాన్న మేము గుర్తించాలని ఎంతగానో మేము తలంచాం. కాబట్టి ఆ బిడ్డకు కూడా అది బాగుగా పాలన చేయి. ఇందాక మీకు చెప్పాను, మాటలోనూ యథార్థతలోనూ మంచిగా చేసేటువంటి మాట్లాడేటువంటి వారిని గుర్తించడం ఎంతైనా మంచిది. కాబట్టి వారిని గొంతుకల నుంచి వచ్చినట్టు రాజుగారు దండతోనూ శాల్వాతోనూ సత్కరిస్తారు. ఈ సమయాన్ని సద్వినియోగపరచాలని కోరుకుంటున్నాం. నిజంగా ఒకటి జరగవలసిన కార్యం జరగలేదు, ఇది దైవ చిత్తం అని మేము నిర్ణయించుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదాం. చప్పట్లు చెప్తేనే కొడతారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ సన్మానంకు వీరు యోగ్యులు కాదేమో కానీ దేవుడు వారిని యోగ్యులుగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బాబాయ్ గారికి, నగేష్ గారికి, సేవకులకు మేము చేసిన సన్మానం చాలా చిన్నది. ఆయన గారు కొన్ని వేల మందిలో సన్మానించబడ్డారు. ఇంచుమించుగా లక్షల మందిలో కూడా ఒకళ్ళు సన్మానించబడ్డారు నాకు తెలియదు, కానీ నాకు తెలిసి వేల మందిలో సన్మానించబడ్డారు. బట్ అయితే వాటన్నిటికన్నా ఈ చిన్నది గొప్ప. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత గొప్ప యొక్క కార్యాన్ని ప్రభు ఈ రాత్రి మనందరి పక్షంగా చూడటానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఈ యొక్క సన్మాన విషయంలో ఈ సమయంలో చెరొక 5 నిమిషాలు ఏదైనా మాట్లాడాలనుకుంటే వారికి ఈ సమయాన్ని మేము అప్పగిస్తున్నాం. ప్రియులారా, ఈ సన్మానానికంటే ముందు కూడా మిమ్మల్ని చూస్తే నాకు ఆనందం వస్తుంది కదా. మీరు బహుగా ఫలించి అభివృద్ధి చెందండి అని ఇందాక కూడా మరి సహోదరుడు మరి చెప్పారు. మీరు బహుగా ఫలించి అభివృద్ధి చెందాలి. ఈనాడు నిజంగా చూసినటువంటి మందిని ఇంకా ఎక్కువగా ఫలించాలి. అంతేగాని వాక్యం చెప్పినట్టుగా ఒకడు ఏమి విత్తునో అదే పంట పోయును. మరి ఓడ బయట ఉన్నారా లోపల ఉన్నారా అది గుర్తుంచుకోండి. ముందు ఓడ బయట ఉండి ఇంకా మబ్బు రాలేదులే, వర్షం చినుకులు పట్టలేదని ఆలోచన చేస్తే అది చూసాం కదా, తలుపులు మూసేశారు. కనుక మీరు అటువంటి అశ్రద్ధ చేయద్దు. ఇప్పుడు మరి సన్మానం విషయంలో నన్ను గురించి ఎంత ఘనతగా చెప్పారు, కానీ మరి దేవుని సన్నిధిలో ఇటువంటి హెచ్చు తగ్గులో చెప్పాలంటే నిజంగా నాకంటే ఆత్మీయంగా ఎదిగినటువంటి ఈ బిడ్డలు ఇద్దరి విషయంలో నేను ఎంతో గర్విస్తున్నాను. జోసెఫ్, పాల్ నిజంగా వారు నన్ను ఏదో వెన్నెముకగా పక్కన పెట్టుకుని పెద్దవాడని చెప్పి అనుకుంటున్నారు, కానీ నిజంగా ఆత్మీయతలో నన్ను మించినటువంటి వారు, నాకంటే ఎదిగినటువంటి వారుగా నేను వారిని గుర్తిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. పోతే లక్ష్మయ్య విషయంలో కూడా ఈ యొక్క సంఘము లేదా సమాజము స్థాపించడానికి, ఇది వృద్ధి చెందడానికి ఆయన తెర వెనుక ఉన్నటువంటి వ్యక్తిగా ఎంతో శ్రమ పడుతున్నాడు. మేము ఒకటి బాధపడేది ఏంటంటే తాను కూడా రక్షింపబడి రక్షణలో 10 మంది ముందు సాక్షిగా నిలబడితే ఇంకా గర్వించగలిగేటువంటి ఇది మాకు ఉంటుందని ఆశిస్తున్నాం. ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నాం. తాను నిజంగా కష్టపడేటటువంటి వ్యక్తి అది. కానీ మరి స్వయంగా ముందుకు వచ్చి నా ప్రభు నన్ను కాపాడాడు, నా రక్షకుడు అనేటటువంటి మాట తన ద్వారా వినాలని మేము ఆశిస్తున్నాం. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాం. తప్పనిసరిగా ఆ రోజులు కూడా దగ్గర ఉంటాయి, ఎంతో దూరం ఉండదు. తాను కూడా ప్రభు యొక్క సంఘములోనే ఒక వ్యక్తిగా నిలబడతాడు.
మీ ముందు సాక్ష్యం చెప్తాడు. కావాలని కోరుకుంటున్నాం, మేమందరం కూడా కోరుకుంటున్నాం. అది ఎంతో కష్టపడుతున్నాడు కనుక అతని విషయంలో తనలో ఉన్న బలహీనతను పోగొట్టడానికి నీవు నేను మనందరం కూడా అనుదిన ప్రార్థనలో అని గుర్తు చేసుకుందాం. చేస్తారు కదా, తప్పనిసరిగా బిడ్డ కోసం ప్రార్థన చేయండి. దేవుని బిడ్డగా మారాలి, దేవుని రాజ్యం కొరకు తను కూడా ముందుకు నడవాలి. ఇదంతా మనందరి కోరిక. మరి లక్ష్మయ్య కూడా ఏమైనా మాట్లాడగలిగితే బాగుంటుంది బాబు. సరే, మీరు చెప్పినట్టుగా నేనే ముందు 2 ముక్కలు తన గురించి ప్రార్థిస్తాను. మీరు కూడా అనుదినము ప్రార్థనలో పెట్టుకోండి. అటువంటి వ్యక్తులు ఇంకా మన మధ్యన ఎంతమంది ఉన్నారు గురించి ప్రజలకు పరిచయం చేయి నాయనా. మీకు స్తోత్రాలు. నా జీవితాన్ని మీరే అనేకులకి తెలియచేయండి. మీరు చెప్పేది సాక్ష్యం నాయన, మీకు స్తోత్రాలు. నీ అద్భుతాలు సాక్ష్యం ప్రభువా, మీకు స్తోత్రాలు. అనేక మంది వింటూ ఉండగా వారి జీవితాల్లో ఒక నూతన కార్యాన్ని జరిగించండి. నా బ్రతుకును మార్చావు, మీకు వందనాలు. సాక్ష్యం వింటున్న బిడ్డల జీవితాల్లో ఒక నూతన కార్యం జరిగించి ఎన్నికలే నన్ను ఈ సమయం అందు వాడుకొని మహిమ పొందమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 118వ కీర్తన 8-9 చరణాలు చదువుదాం. 118వ కీర్తన. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ మాటలు విన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా. ఇంటి దగ్గర అన్నం తినొచ్చారా? అరిగిపోయి ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని మాటలు మనం విన్నాం. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతికాడు. స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇంతవరకు ఆత్మ సంబంధమైన ఆహారం మనలో ఇంకా శక్తి ఉండాలి. గట్టిగా చెప్పండి. మన ఊరు ఏ ఊరు? కపిలేశ్వరపు ఊరు పవర్ చూపించాలా. స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలా మంచి మాట ఇది. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నా ప్రియ దేవుని పిల్లరా, నేను వాక్యాన్ని చెప్పట్లేదు కానీ నా సాక్ష్యాన్ని మాత్రమే చెప్తా ఉన్నాను. మానవుడు మేలు కొరకు అనేకమైనటువంటి ఆశ్రయాలు ఆశ్రయిస్తున్నట్లుగా, అనేక మందిని ఆశ్రయంగా స్వీకరిస్తూ ఉన్నట్లుగా, ప్రయాసపడుతూ ఉన్నట్లుగా ఈ ప్రపంచమంతటిని మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలాల్లో ఆశ్రయపురాలు ఏర్పాటు చేసి మనుషులకి రక్షణ, విమోచన, విడుదల, సమాధానం, శాంతి ఇదంతా కూడా ఇవ్వాలని దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో పాత నిబంధన కాలంలో ఆశ్రయపురాలు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామందికి ఆశ్రయం అంటే ఏందో అర్థం కాదు. ఆశ్రయం అంటే ఏందో అర్థం కాకుండానే ఆశ్రయం కోసం వెతుకుతూ ఉంటారు. ఈ ఆశ్రయం సరిగా దొరకకపోతే ప్రజలు చాలా నష్టం, కీడు, అసమాధానం, శాపం ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు ఎతికినటువంటి ఆ ఆశ్రయం సరైనదైతే మేలుని అనుభవిస్తారు. అప్పుడు వాళ్ళకి సంతోషం, సమాధానం ఇదంతా కూడా దొరుకుతూ ఉంటుంది. గమనించండి నా ప్రియ దేవుని పిల్లరా, ఇంతవరకు దైవ సేవకులు నోవాహు ఓడ గురించి మనకు వివరించారు. ఈ నోవాహు ఓడ నోవాహు కుటుంబానికి ఒక ఆశ్రయంగా ఉంది. ప్రపంచంలో ఉన్న జనాభంతా జలమయంతో ఏమండి అందరూ చనిపోయారు, నశించిపోయారు. కానీ క్రీస్తు అనే ఆశ్రయం, క్రీస్తు అనే ఆ ఓడలో నోవాహు కుటుంబం అంతా మేలుని అనుభవించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో కూడా యేసుక్రీస్తుని ఒక ఆశ్రయంగా తీసుకున్నప్పుడు నాకు మేలు జరిగింది. నా పేరు ఎన్ లోదర్ బాబు.
మా నాన్నగారికి 5 సంతానం, 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. నేను 3వ వాడిని. మాది నామకార్థ క్రైస్తవ కుటుంబం. చేనేత వృత్తి అంటే మగ్గాల పని, బెడ్షీట్, టవల్స్, దోంతెర, లుంగి ఇవన్నీ కూడా తయారు చేస్తాం. మా నాన్నగారు ఆ వృత్తిలో ఉంటూ మా కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. మాది గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణం. అక్కడ నివాసం చేస్తూ మా నాన్నగారు వర్క్ చేస్తూ మా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. నా చిన్నతనంలో 10-11 సంవత్సరాల వయసులో మా తల్లిగారు చనిపోవటం జరిగింది. అప్పుడు మా నాన్నగారు, నేను 6వ తరగతి చదువుతున్న ఆ వయసులో 89లో ఒక క్రిస్టియన్ హాస్టల్, అనాథ పిల్లలది తల్లి కానీ తండ్రి కానీ చనిపోయి ఉన్న ఆ హాస్టల్లో, అనాథల హాస్టల్లో మరి మా నాన్నగారు ఒక క్రిస్టియన్ హాస్టల్, అది ఈపూరు మండలం ఇనిమిళ్ళ అనే గ్రామంలో నన్ను హాస్టల్లో అక్కడ చేర్పించడం జరిగింది. హాస్టల్ వసతి చూసి నేను చాలా భయపడ్డాను. ఆ హాస్టల్లో నేను ఉండను అని సుమారు 3 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ నేను వెళ్ళిపోయా. మా నాన్నగారు అక్కడి నుంచి నన్ను కొట్టుకుంటూ వచ్చాడు. అక్కడి నుంచి కొట్టుకుంటూ వస్తూ ఉంటే నేను అప్పుడు చనిపోయిన మా అమ్మను గుర్తు చేసుకొని అమ్మ అమ్మ అని కేకలు పెట్టి ఏడుస్తూ ఉన్నా. మొత్తానికి అలాగ తీసుకొచ్చి హాస్టల్లో పడేశాడు. అప్పటి నుంచి మా నాన్నగారు నన్ను కొట్టడం మానుకున్నాడు. ఎందుకంటే కొడితే చనిపోయిన తల్లిని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉన్నారు. చూసే ప్రజలు మరి తల్లి లేని పిల్లవాడిని ఎందుకు అలా కొడుతున్నారని చెప్పేసి అని అంటారని మా నాన్నగారు కొట్టడం మానుకున్నాడు. ఆ హాస్టల్ క్రిస్టియన్ హాస్టల్ కావటం చేత చాలా భక్తి, చాలా మర్యాద, క్రమం మంచిగా పెంచుతూ ఉన్నారు. ఉదయం సాయంత్రం మంచి స్టడీ జరుగుతూ ఉంది. నేను చాలా క్రమంగా ఉంటా ఉన్నాను. అది దొరల సహకారంతో హాస్టల్ జరుగుతూ ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితం చాలా వరకు వాళ్ళు మార్పుని తీసుకొని వచ్చారు. నేను చాలా మంచిగా భక్తిగా బతకాలని అనుకున్న చిన్నతనం 6వ తరగతిలోనే. అలాగ ఉంటూ సుమారు ఒక 3-4 కిలోమీటర్లు ఆదివారం వస్తే నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక ప్రాంతం, ఒక చర్చిలో ఒక సండే స్కూల్ జరుపుతూ ఒక 70 మంది పిల్లలు ఉంటారు, ఒక 4 మేము అలాగా చేస్తూ ఉండేవాళ్ళం. ఆ విధంగా జరుగుతూ ఉండగా ఇక పూర్తిగా ఇంకెట్లా ఉందంటే దేవుని మహిమ, దేవుని తేజస్సు ఇదంతా కూడా నింపబడి అంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆ హాస్టల్ మాకు ఉపయోగపడింది. ఆ తర్వాత హాస్టల్ను పోషించేటటువంటి దొరలు అమెరికా నుంచి వచ్చి ఒక రాత్రి సుమారు 8-9 ఆ టైం నుంచి రాత్రి 12 దాటి అంతవరకు కూడా ఇట్లానే ఒక మంచి పొలంలోకి తీసుకెళ్ళి మరి కొవ్వొత్తుల కాంతిలో బైబిల్ చదివించి నిటారు మోకాలు దండేసి కొన్ని గంటల సమయంలో మోకాలు దండేసి ప్రార్థన చేయించి, చిన్నపిల్లలమే మేము, అంత సమయం మట్టి పెట్టల్లో కూడా ప్రార్థన చేయించారు. కానీ మేము కూడా అంత ఆసక్తిగా ఉన్నాం. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి తర్వాత వాళ్ళు అన్నారు, పెద్ద అయిన తర్వాత మీలో ఎవరైనా పాస్టర్లుగా దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఉన్న వాళ్ళు మీ చేతులు ఎత్తండి, మీకోసం మేము ప్రార్థన చేసి పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్ ఇప్పించి సేవకులుగా తయారు చేస్తామని చెప్పేసి అని అన్నారు. సేవ అంటే ఏందో తెలియదు, పాస్టర్లు అంటే ఏందో తెలియదు, యేసుక్రీస్తుని గురించి పూర్తిగా నేను ఇంకా అప్పటికి తెలుసుకోలేదు. ఆ వయసులో నేను పెద్ద అయిన తర్వాత సేవ చేస్తానని నా చెయ్యెత్తి నా పేరిచ్చి వాళ్ళ చేత నేను ప్రార్థన చేయించుకున్నా. మరి అది దేవుడు విన్నాడో ఏమో కానీ నా ప్రియ దేవుని పిల్లరా, ఆ తర్వాత ఆ 1 సంవత్సరం మాత్రమే నేను హాస్టల్లో ఉండగలిగాను. ఎండాకాలం ఇట్లానే మే నెలలో సమర సెలవులు ఇచ్చారు. 20 రోజులే మాకు హాస్టల్కి సెలవులు ఇచ్చేది. అందుకని తల్లి లేదు, అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండలేకపోతే ఎలాగా, నేను ఇంకా హాస్టల్కి వెళ్ళనని చెప్పేసి ఇంటి దగ్గర సత్తెనపల్లిలో ఉండిపోయాను. ఆ సెలవుల్లో ఈ మే నెలలో హాస్టల్ నుంచి వెళ్ళిన కొత్తలో ఒక సర్కస్కి వెళ్ళటానికి మా అన్నయ్య, నేను, మా తమ్ముడు 3 సర్కస్ చూద్దామని చెప్పేసి ప్రయాణం వెళ్తా ఉన్నాం. మేము సత్తెనపల్లిలో ఉన్న మా ఇంటికి సర్కస్కి సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిన్నగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాం.